నేను థైరాయిడ్ క్యాన్సర్ సైన్స్ అండ్ సింప్టమ్స్ గురించి మాట్లాడుతున్నాను. థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. మెడముద్దు భాగం థైరాయిడ్ గ్రంథి, T3 లేదా ట్రయోడోథైరోనిన్ మరియు T4 థైరాక్సిన్తో సహా థైరాయిడ్ హార్మోన్ను తయారు చేయడానికి బాధ్యత వహిస్తుంది. ఈ రెండు థైరాయిడ్ హార్మోన్లు మెటబాలిజం, మూమెంట్ అండ్ మెంటేషన్ బాధ్యత వహిస్తాయి. అంటే జీవక్రియ, కదలిక మరియు మెంటేషన్కు బాధ్యత వహిస్తాయి. థైరాయిడ్ క్యాన్సర్ లేదా థైరాయిడ్ కార్సినోమాలు 4 ప్రధాన రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా అని పిలుస్తారు. ఇది థైరాయిడ్ క్యాన్సర్ యొక్క అత్యంత సాధారణ రకం. రెండవది ఫోలిక్యులర్, మూడవది మెడుల్లరీ థైరాయిడ్ కార్సినోమా లేదా ఎంటిస్ అంటారు. నాలుగవది అనాప్లాస్టిక్ థైరాయిడ్ కార్సినోమా. ఇవన్నీ ఒకే విధమైన సంకేతాలు మరియు లక్షణాలను కలిగి ఉంటాయి, కానీ కొన్ని తేడాలు ఉంటాయి. మొదటిగా థైరాయిడ్ నాడ్యూల్ గురించి మాట్లాడుతున్నాను. థైరాయిడ్ క్యాన్సర్ యొక్క లక్షణాలు. థైరాయిడ్ క్యాన్సర్ యొక్క అతి ముఖ్యమైన సంకేతాల్లో ఒకటి థైరాయిడ్ నాడ్యూల్. థైరాయిడ్ గ్రంథి నుండి థైరాయిడ్ నాడ్యూల్ పెరుగుదల అవుతుంది. ఇది థైరాయిడ్ గ్రంథి నుండి పొడుచుకు వచ్చిన పెరుగుదలలా ఉండి కొద్దిగా గడ్డ లేదా ఫ్లూయిడ్ మాస్లా ఉంటుంది. పేషెంట్ దానిని తాకినట్లయితే అది నొప్పి లేని ద్రవ్యరాశిగా ఉంటుంది. గొంతులో చిన్న ముద్దలా ఉంటుంది. నొప్పి లేకుండా ఉన్నట్లుగా రోగికి అనిపించవచ్చు. ఇక్కడ పేషెంట్కి సాలిటరీ నాడ్యూల్ ఉండవచ్చు. తరచుగా నాడ్యూల్ గట్టిగా స్థిరంగా ఉంటుంది. అంటే పేషెంట్ తన మెడపై ఆ ముద్దను టచ్ చేస్తే అది గట్టిగా ఉంటుంది. ఇది మృదువుగా ఉండదు. ఇది సులభంగా తరలించబడటానికి ఉండదు. థైరాయిడ్ క్యాన్సర్ను సూచించే థైరాయిడ్ నాడ్యూల్ గురించి గమనించవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏమిటంటే, ఆ గడ్డ లేకపోతే నోడ్యూల్ నుండి అకస్మాత్తుగా నొప్పి వచ్చినట్లయితే ఆ నోడ్యూల్ నిరపాయమైన థైరాయిడ్ పరిస్థితి అని సూచిస్తుంది. ఇది రక్తస్రావానికి గురైన సిస్ట్ కావచ్చు. ఉదాహరణకు, అకస్మాత్తుగా నొప్పిని కలిగించవచ్చు. థైరాయిడ్ నాడ్యూలతో గుర్తించబడే ప్రత్యేక రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. అలాగే వాటిలో ఒకటి థైరాయిడ్ నాడ్యూల్ కలిగి ఉండి వేగంగా వృద్ధి చెందుతుంది. కాబట్టి ఒకరి గొంతుపై చిన్న ముద్ద పెరగడం చాలా వేగంగా ఉంటే అది రెడ్ ఫ్లాగ్ కావచ్చు. 60 ఏళ్లు పైబడిన లేదా 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వ్యక్తిలో సాలిటరీ నాడ్యూల్ ఉండడం రెండవ రెడ్ ఫ్లాగ్కు ఇబ్బంది కలిగించే సంకేతంగా ఉంటుంది. థైరాయిడ్ నోడ్యూల్స్తో మరొక రెడ్ ఫ్లాగ్ అనేది పేషెంట్ మగవారైతే వారి నాడ్యూల్ న్యాటిలర్గా ఉంటే, గడ్డ తాకినట్లయితే అది మృదువుగా ఉంటే ప్రాబ్లం తక్కువగా ఉంది అనుకోవచ్చు. కానీ అది నాడ్యులర్గా ఉంటే, ఇతర గడ్డలు ఉంటే నిర్దిష్ట నాడ్యూల్ ఆందోళన కలిగిస్తుంది. దీని లక్షణాలు మనం చూసుకున్నట్టయితే, మొదటిగా లింఫాడెనోపతి. థైరాయిడ్ క్యాన్సర్ యొక్క ముఖ్యమైన సంకేతాలు మరియు లక్షణాల్లో లింఫాడెనోపతి కలిగి ఉండడం. కాబట్టి లింఫాడెనోపతి అనేది అంటే లింఫ్ నోడ్స్ వాపును సూచించే పదం. శోషరస గ్రంథులు శోషరస వ్యవస్థ నుండి ఫిల్టరింగ్ ఫ్లూయిడ్ అంటే ద్రవాన్ని ఫిల్టర్ చేయడానికి బాధ్యత వహించే చిన్న గ్రంథులు. ఇది మెడ ప్రాంతంలో ఉంటుంది. ఇది క్యాన్సర్ కారణంగా థైరాయిడ్ క్యాన్సర్ శోషరసంలోనికి వ్యాపిస్తుంది. ఇది కొంతమంది రోగుల్లో సంభవించే విషయం. కొంతమంది పేషెంట్లో మెడ పెద్దదిగా, ఆ తర్వాత ఇంకా పెద్దదిగా మారడాన్ని మనం చూడవచ్చు. ఇది అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్లో సాధారణంగా సంభవిస్తుంది. అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్. ఇది ఓల్డ్ పేషెంట్లలో సర్వసాధారణంగా ఉంటుంది. ఇది చాలా అరుదైన థైరాయిడ్ క్యాన్సర్. అయితే ఇది 60 నుంచి 70 వయసు వారికి సంభవిస్తుంది. అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న వ్యక్తులు కొన్ని సందర్భాలలో వేగంగా మెడవాపు పెరుగుతుంది. దీనికి కారణం నెక్ మాస్ అంటే మెడ ద్రవ్యరాశిని కలిగి ఉండడం. పేషెంట్ యొక్క మెడలో ద్రవ్యరాశి అంటే మాస్ పెరగడం ద్వారా థైరాయిడ్ క్యాన్సర్లో సంభవించే మరొక సంకేతం గొంతు బొంగురు పోవడం. థైరాయిడ్ క్యాన్సర్ కొన్ని లక్షణాల్లో గొంతు పొంగురు పోవడాన్ని చూస్తాము. అంటే వాయిస్లో మార్పులు, అంతరాయం ఉండవచ్చు. కొన్ని కేసెస్లో రోగులు పూర్తిగా తమ గొంతును కూడా కోల్పోవచ్చు. అంటే వోకల్ కార్డ్స్ అండ్ స్వరతంతులు అంటే రికరెంట్ లారెంజియల్ నర్వ్, పునరావృత స్వరపేటిక, నాడి వంటి చుట్టుపక్కల స్ట్రక్చర్స్పై థైరాయిడ్ ద్రవ్యరాశి ప్రెస్ అవ్వడం వల్ల ఇది జరుగుతుంది. ఇది థైరాయిడ్ క్యాన్సర్కు మరొక సంకేతం. ఇక్కడ క్యాన్సర్ మరింత తీవ్రం అవుతుంది. థైరాయిడ్ క్యాన్సర్ యొక్క మరొక లక్షణం డైస్పాగియా.
డైస్పాగియా అంటే ఆహారం మింగడం కష్టమవుతుంది. థైరాయిడ్ మాస్ పెద్దదిగా ఉంటే అది ఈసోఫాగస్ అంటే అన్నవాహికపై ప్రభావం చూపడం ప్రారంభిస్తుంది. అన్నవాహిక నోటికి మరియు కడుపుకి మధ్య ఉన్న ప్యాసేజ్ గుండా వెళుతుంది, కాబట్టి ఇక్కడ మింగడం కష్టంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ క్యాన్సర్ యొక్క మరొక సంకేతం. థైరాయిడ్ క్యాన్సర్ యొక్క మరొక లక్షణం డిస్ప్నియా. డిస్ప్నియా అనేది శ్వాస ఆడకపోవడం. ఇది మళ్ళీ థైరాయిడ్ ద్రవ్యరాశి చుట్టుపక్కల ప్రాంతాలను కుదించడం వల్ల వస్తుంది, ముఖ్యంగా శ్వాసనాళం. ఇది అనోప్లాస్టిక్ థైరాయిడ్ ఏటీసీ గొంతు ప్రాంతంలో బంపుగా ప్రారంభమవుతుంది. థైరాయిడ్పై పెరుగుతున్న కణితి మీ స్వర తంతువులను అడ్డుకోవడం ద్వారా మీ గొంతును బొంకులు చేస్తుంది. మీ శ్వాసనాళాన్ని నిరోధించడం ద్వారా శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. కొన్నిసార్లు వ్యక్తులు కొంతకాలం ఏటీసీని కలిగి ఉంటారు. కణితి చిన్నదిగా ఉన్నందున దానిని గమనించలేరు. కార్సినోమా కార్నర్ సిండ్రోమ్లో చూడవచ్చు. థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్లలో సంభవించే మరొక సంభావ్య పరిస్థితి హార్నర్ సిండ్రోమ్. ప్రత్యేక సంకేతాలు మరియు లక్షణాలను కలిగి ఉంటుంది. వీటిలో మియోసిస్ కూడా ఉన్నాయి. సంకోచించబడిన అనిసోకోరియా ఎసోకోరియాగా మారినప్పుడు పేషెంట్ డిఫరెంట్ సైజెస్ అంటే వివిధ పరిమాణాలు మరియు టోసిస్ అంటే కన్నురెప్ప వంగి ఉంటుంది. ఈ కొన్ని సంకేతాలు మియోసిస్, అనిసోకోరియా మరియు మనం హార్నర్ సిండ్రోమ్లో చూసే సంకేతాలు. దీనికి కారణం థైరాయిడ్ మాస్ పెరగడం. తరువాతి లక్షణం గొంతుమంట. థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న కొద్దిమంది పేషెంట్లలో గొంతు నొప్పి సంభవించవచ్చు. ఈ గొంతు నొప్పి చాలా కాలం పాటు నొప్పిగా ఉండి మెరుగుపరుచుకొని లేదా పరిష్కరించని గొంతు నొప్పిగా ఉంటుంది. గొంతు నొప్పి యొక్క అదర్ పొటెన్షియల్ కాజెస్, ఇతర సంభావ్య కారణాలు తరచుగా మినహాయించబడతాయి. థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలు మారడం వల్ల అరుదైన సందర్భాల్లో సంభవించవచ్చు. థైరాయిడ్ క్యాన్సర్ మరియు థైరాయిడ్ హార్మోన్ స్థాయిలలో చాలా ముఖ్యమైన మార్పులను కూడా మనం చూడవచ్చు. కానీ కొన్ని కేసెస్లో ఈ లక్షణాలు డయేరియా అండ్ ఫ్లషింగ్ అంటే అతిసారం మరియు ఫ్లషింగ్గా కూడా మారవచ్చు. కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్. బరువు తగ్గడము చాలా ముఖ్యమైన సిమ్టమ్స్లో చాలా తక్కువ నెలల వ్యవధిలో సంభవించే అన్ఇంటెండెడ్ వెయిట్ లాస్ అంటే బరువు తగ్గడం. ఇది అనోరెక్సియా కారణంగా ఉంటుంది. రెండవదిగా పేషెంట్కి ఆకలి లేకపోవడం. తరచుగా ఆకలిని కోల్పోవచ్చు లేదా క్యాన్సర్ సంబంధిత జీవక్రియ మార్పుల వల్ల కావచ్చు. మూడవదిగా అలసట. అనేక రకాల క్యాన్సర్లలో కనిపించే మరొక ముఖ్యమైన కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్. వీరు చాలా అలసిపోయినట్లు, తక్కువ శక్తిగా ఉండడం చూస్తాం. నాలుగవదిగా జ్వరం. థైరాయిడ్ క్యాన్సర్తో మరొక ముఖ్యమైన కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్ జ్వరం. పేషెంట్స్ 38 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉండవచ్చు. వారికి రాత్రిపూట చెమటలు కూడా పట్టవచ్చు.